హిందూ పురాణాల్లో దశావతారాలనేవి అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశాలు. వివిధ కారణాల వలన మహావిష్ణువు సృష్టిలో ధర్మాన్ని పునరుద్ధరించడం కోసం దశావతారాలుగా వచ్చి ఆ కార్యాలు నెరవేర్చడం జరిగిందని మన పురాణాలు చెప్తున్నాయి. అయితే ఈ అవతారాలను తీసుకోవడానికి గల కారణాలను మరియు మహావిష్ణువు తీసుకున్న ఈ 10 అవతారాల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అవతారాలను ధరించడానికి గల కారణాలను సమీకరిద్దాం. ఇందులో మొదటిది ధర్మ పునర్నిర్మాణం. విష్ణువు ప్రతి అవతారం తీసుకోవడం ధర్మాన్ని రక్షించడం కోసమే. రెండవది భక్తుల రక్షణ. భక్తులను రక్షించడం మహావిష్ణువు ప్రథమ కర్తవ్యం. మూడవది అసురుల నిర్మూలన. పూర్వకాలంలో అసురులైన రాక్షసులు ధర్మాన్ని ప్రకృతిని నాశనం చేయడానికి ప్రయత్నించేవారు. అలాంటి వారి సంహారం కోసం వారి నుండి భూమిని రక్షించడంలో దశావతారాలు కీలక పాత్రను పోషించాయి. నాలుగవది సృష్టి సిద్ధి సమ్మార్థం. పూర్వం హయగ్రీవుడనే రాక్షసుడు బ్రహ్మదేవుని నుండి వేదాలను అపహరించి వాటిని లోతైన సముద్రపు అడుగుకి తీసుకువెళ్లి అక్కడ భద్రపరిచాడు. వేదాపహరణ సమస్త సమతుల్యానికి ముప్పుగా భావించిన నారాయణుడు పెద్ద చేప రూపంలో అవతారాన్నెత్తి ఆ వేదాలను తిరిగి తీసుకురావడానికి నిర్ణయించుకున్నాడు. దాంతో విష్ణువు తలపైన భారీ కొమ్ములతో భారీ చేప రూపాన్ని తీసుకుని ఆ రాక్షసుడిని సంహరించి వేదాలను పొందుతాడు. కానీ ఎప్పటికి కూడా మహావిష్ణువు ఉద్దేశం నెరవేరలేదు. ఎందుకంటే త్వరలో రానున్న మహాప్రళయంతో భూమి నాశనం అవుతుంది. తర్వాత కొత్త ప్రపంచాన్ని సృష్టించడానికి వేదాల్లో జ్ఞానం అవసరమని విష్ణువుకి తెలుసు. అందుకు తగిన సమయం కోసం ఎదురు చూడసాగాడు. మనురాజు ఒకానొక ఉదయం ప్రార్థన చేయడానికి నది తీరానికి వెళ్ళాడు. ప్రార్థనను ముగించే సమయానికి ఆయన చేతిలోకి నీటిని తీసుకొని ప్రార్థిస్తుండగా అతని చేతిలో నుంచి ఒక చిన్న స్వరంలో ఒక చిన్న చేప, "ఓ మహారాజా, ఈ నీటిలో ఉన్న పెద్ద చేపల వలన నాకు ప్రాణహాని ఉన్నది. దయచేసి నన్ను తిరిగి నీటిలోకి వదలకు." ఆ చేప మాట్లాడడం చూసిన ఆ రాజు ఆశ్చర్యపోయాడు. ఆ చేప మాటలు విన్నాక అతనికి జాలేసింది. సహాయం అర్థించిన వారిని రక్షించడం అతని కర్తవ్యం కనుక రాజు ఆ చేపని తన వద్ద ఉన్న కమాండలంలో ఉంచాడు. తర్వాత తన ప్రార్థనను ముగించి రాత్రికి తన నివాసానికి వెళ్ళాడు. మరుసటి రోజు ఉదయం ఆ కమాండంలో నుంచి ఒక బలమైన స్వరం వినిపించసాగింది. "ఓ రాజా, నాకు సహాయం చేయి. ఈ కమాండం నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. నాకు ఊపిరాడట్లేదు" అని ఆ చేప అరవసాగింది. ఆ చేప కష్టాన్ని చూసి ఆ రాజు ఒక పెద్ద పాత్రను తీసుకొచ్చి చేపనందులో ఉంచాడు. ఆ చేప అతనికి ధన్యవాదాలు తెలిపి ఆ నీటిలో శ్వాసలు తీసుకోసాగింది. ఈలోపు, "ఈ పాత్ర నాకు చాలా ఇరుకుగా ఉంది. దయచేసి మరో పెద్ద పాత్రలో నన్ను వేయండి" అని ఆ పాత్రలో నుంచి మాటలు వినపడ్డాయి. తర్వాత రాజు ఆ చేపను నదిలో వదిలేసినప్పుడు ఆ చేప చాలా పెద్దదిగా మారిపోతుంది. దీంతో ఆ చేప పరిమాణానికి ఈ నది సరిపోదని భావించి ఆ చేపను సముద్రంలో వదిలిపెడతాడు. దాంతో ఆ చేప ఇంకా పెద్దదిగా మారిపోతుంది. ఆ చేప యొక్క ఆకారాన్ని చూస్తుండగా ఒక పెద్ద వెలుగు వచ్చి మత్స్యావతారంలో ఉన్న మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఇది చూసి విష్ణు భక్తుడైన మనురాజుకు నోట మాట రాలేదు. మహావిష్ణువు మనురాజుతో ఇలా చెప్పసాగాడు. "ఓ మనురాజా, సత్యయుగం ముగియనున్నది. ఇంకొన్ని రోజుల్లో ఈ ప్రపంచం ఇంతకు ముందెప్పుడూ చూడని మహాప్రళయం రాబోతుంది. దాని వలన సమస్త జీవరాశులు నశించబడతాయి. కావున మీరు ఒక పెద్ద ఓడను నిర్మించి మగ ఆడ మనుషులను, ప్రతి జంతువును, అన్ని మొక్కల విత్తనాలతో పాటు 7 ఋషులను వారి కుటుంబ సభ్యులతో పాటు ఓడలో తీసుకువెళ్ళండి. వీరితో పాటు వాసుకి, నాగదేవతలను మర్చిపోవద్దు. నేను మహాప్రళయం సమయంలో వచ్చి అందరినీ రక్షిస్తాను" అని చెప్పి అంతర్ధానమయ్యాడు. విష్ణువు చెప్పినట్టుగానే మనువు ఓడని కొద్ది దినాల్లోనే నిర్మించి విష్ణువు చెప్పినట్టుగానే అందరినీ అందులోకి చేర్చాడు. ఆ కొద్దిసేపటికే కుండపోతుగా వర్షాలు కురిసి అన్నీ కొట్టుకుపోతున్నాయి. నీటి మట్టం బాగా పెరిగి వరద రావడం మొదలైంది. మాట ఇచ్చినట్టుగానే ఆ చేప రూపంలో నారాయణుడు అక్కడికి వచ్చి తన తల మీదున్న కొమ్మును ఓడకి కట్టడానికి వాసుకుని తాడుగా ఉపయోగించు అన్నాడు. విష్ణువు చెప్పినట్టుగానే మను చేశాడు. అత్యంత ప్రళయ సమయంలో కూడా ఆ చేప ఆ ఓడని ముందుకు నడిపించింది. సముద్రయాన సమయంలో ఆ చేప మనువుతో పాటు ఇతరులకు వేదాలను ఉపదేశించింది. ప్రళయం తగ్గి అంతా కొట్టుకుపోయిన తర్వాత కొత్త యుగాన్ని కొనసాగించడానికి అందరూ హిమవత్ పర్వతం వద్దకు చేరుకున్నారు. ఓకే ఫ్రెండ్స్,
ఈ వీడియోలో మత్స్య అవతారం గురించి తెలుసుకున్నాం కదా, ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మిగిలిన అవతారాల గురించి కొంచెం తెలుసుకుందాం. అండ్ దాట్స్ ఇట్ ఫర్ ద డే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఉంటే కామెంట్లో సజెస్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ టీమ్ ఆరిజిన్ తెలుగు సైనింగ్.